అంటే ఇప్పుడు హోమియోపతిలో వ్యాధి అనేది తొందరగా నయం కాదు. అల్లోపతిలో వ్యాధి అనేది తొందరగా నయం అయితది అనేసి చాలామంది అంటుంటారు కదా! దీనిపైన మీ కామెంట్. దాంట్లో ఒక్క పర్సెంట్ కూడా నిజం లేదు. హోమియోపతిలో, అలోపతిలో ఎంత క్విక్‌గా సింప్టమ్స్ అనేవి తగ్గుతాయో, హోమియోపతిలో కూడా అంతే క్విక్‌గా తగ్గుతాయి. అంతకంటే క్విక్‌గా తగ్గుతాయి. అలోపతికి, హోమియోపతికి డిఫరెన్స్ ఏందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. అది పెయిన్ తగ్గించడానికి వాళ్ళకెంత టైం పడుతుందో మేము అంతకంటే ఫాస్ట్‌గా తగ్గిస్తాం పెయిన్. ఓకే. బట్ వాళ్ళు చెయ్యలేనిది మేము చేసేది ఏంటంటే పర్మనెంట్ క్యూర్. అయితే ప్రస్తుతం హోమియోపతితో పాటు ఆయుర్వేదం కూడా చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. అంటే మరి హోమియోపతికి, ఈ ఆయుర్వేదానికి గల తేడా ఏంటి సార్? అంటే ఏ మెడిసిన్ ద్వారా తొందరగా రిజల్ట్ వస్తది పేషెంట్‌కి? ఆయుర్వేదాలో మెడిసిన్స్ అనేవి క్రూడ్ ఫామ్‌లో ఉంటాయి. ఒక చెట్ల నుంచి, ఒక పుట్టల నుంచి తెచ్చి ఇస్తారండి. హోమియోపతిలో ఏ మెడిసిన్ అన్నా మనం నానో పార్టికల్‌గా కన్వర్ట్ చేయొచ్చు. అంటే నానో పార్టికల్ ఎప్పుడైతే మనం కన్వర్ట్ చేస్తామో చాలా తక్కువ క్వాంటిటీ, అంటే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోతాయి. ఎప్పుడైతే మెడిసిన్ క్వాంటిటీ తగ్గిపోతుందో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గిపోతాయి అనమాట. మెయిన్ డిఫరెన్స్ ఆయుర్వేద, హోమియోపతికి ఏంటంటే హోమియోపతిలో ఆల్మోస్ట్ జీరో సైడ్ ఎఫెక్ట్స్. హలో, అందరికీ నమస్తే. నేను మీ శ్రీశైలం. ఆర్ఎల్ఆర్ హెల్త్‌కి స్వాగతం. ప్రస్తుతం మన ముందు హోమియోపతిలో మంచి అనుభవం ఉన్నటువంటి వైద్యుడు ఉన్నారు. ఆ సార్ పేరు భరద్వాజ్. వారి మాటలోనే తెలుసుకుందాం అసలు హోమియోపతి వైద్యం యొక్క గొప్పతనం ఏంది, మరి ఆ హోమియోపతి మందుల వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనే విషయాలు కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, హోమియోపతి వల్ల ఉపయోగం ఏంటి? అంటే ఆ హోమియోపతి మందులు ఏ విధంగా ఉపయోగపడతాయి ప్రజలకు? ఎందుకు హోమియోపతి తీసుకోవాలంటే మెయిన్‌గా రెండు పాయింట్లు. ఒకటి, ఏదన్నా ఒక డిసీజ్ ఉంది, మీకు పర్మనెంట్‌గా క్యూర్ కావాలి అంటే మీకు డిసీజ్ లేనప్పుడు ఎలా ఉన్నారో కంప్లీట్‌గా నార్మల్ అయిపోవాలంటే కంప్లీట్‌గా క్యూర్ కావాలి. అదేవిధంగా మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలి అంటే ప్రివెన్షన్ అంటామనమాట. కంప్లీట్‌గా క్యూర్ కావడం, మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ కావడం, అదేవిధంగా అంతకంటే ఇంపార్టెంట్ సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ కావాలి అనే ఈ 3 పాయింట్ల వల్లనే మనం హోమియోపతి తీసుకోవాల్సి వస్తుంది. హోమియోపతి ఏంటంటే పర్మనెంట్ క్యూర్ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ అవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. ఈ 3 రీజన్స్ వల్ల మనము హోమియోపతి అనేది ప్రతి ఒక్కరూ ఫస్ట్ చాయిస్ హోమియోపతికే ఇవ్వాలి. హోమియోపతి పని చేయనప్పుడు వేరేవి తీసుకోవడం అనేది బెటర్ అనమాట. అంటే హోమియోపతి రంగంలోనే కొనసాగడానికి గల కారణం ఏంటి సార్? మీరు అంటే హోమియోపతి రంగాన్ని ఎంచుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి? రైట్. నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. వాళ్ళు ఆ ప్రొఫెషన్ ఎందుకు ఎంచుకున్నారంటే, నా రీజన్ ఒకటే. నేను చిన్నప్పటి నుంచి ఏంటంటే బయాలజికల్ సైన్స్ అంటే ఇష్టం. బయాలజీ. ఓకే. ఈవెన్ 2, 3 ఏళ్ళు ఉన్నప్పుడు, 4 ఏళ్ళు ఉన్నప్పుడు చెరువుకు పోయి చేపలు పట్టుకోవడము, పిట్టల్ని పట్టుకోవడం, ఇంటికి తెచ్చి పెంచడము. సో, అక్కడి నుంచే స్టార్ట్ అయిందనమాట. మళ్ళీ 6థ్‌కి, 7థ్‌కి వచ్చేటప్పటికి ఏంటంటే, మా ఇంట్లో ఒక పనామె ఉండేది. మెయిడ్ ఉండేదనమాట. వాళ్ళ హస్బెండ్ పాములు పడతాడు. నేనేం చేసేవాడినంటే ఆ పాముని ఇంటికి తెచ్చుకునేవాడిని. నాగు పాము పట్టి ఆయన ఏంటంటే కూరలు పీకి నాకు కొన్ని ఇచ్చేవాడనమాట. నేను ఒక 2, 3 రోజులు పెట్టుకొని తర్వాత ఆయన తీసుకుపోయి వదిలేసేవాడనమాట. సో, చిన్నప్పటి నుంచి జంతువులన్నా, బయాలజీ అన్నా చాలా ఇంట్రెస్ట్. ఈవెన్ నేను 6థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు 7థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఒక ఎగ్జామ్ రాస్తున్నాం. ఎగ్జామ్ రాస్తుంటే ఏంటంటే ఒక బిట్ వచ్చిందనమాట క్వెషన్ పేపర్‌లో. ఏంటంటే డీఎన్ఏ అని. దానికి ఆన్సర్ నేను డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అని రాసేసాను. రాసేసిన తర్వాత మా సార్ పిలిచాడు. అరే, ఇది 10థ్ క్లాస్ క్వశ్చన్ కదా, నువ్వెట్లా ఆన్సర్ చేసినావు? నువ్వు 7థ్ క్లాసు, నీ చుట్టుపక్కల కూర్చున్న 10థ్ క్లాస్ వాడు ఎవడరా నీకు ఆన్సర్ చెప్పింది అని అందరినీ పిలిపించి అందరు క్వశ్చన్ పేపర్లు చూస్తే ఎవడూ రాయలేదు, అందరు తప్పు రాసినారు. అరే, ఎవడు రాయలేదు నీకు ఎట్లా తెలుసురా అంటే నేను చెప్పాను అనమాట. సార్, నేను చదివేది 7థే, 8th, 9th, 10th బయాలజీ సైన్స్ బుక్స్ ఏమన్నా మొత్తం చదివేశాను సార్, నాకు తెలుసు అని చెప్పాను. సో, నేను ఈవెన్ 7థ్‌లో ఉన్నప్పుడు 8th, 9th, 10th బుక్స్ చదివేవాడిని. అదేవిధంగా ఇంటర్మీడియట్‌లో మా ఫాదర్ నాతో ఎంపీసీ తీసుకోమన్నారంట. ఎంపీసీ తీసుకున్నా. ఎంపీసీ తీసుకొని ఫస్ట్ ఇయర్ కూడా అయిపోయింది, పాస్ కూడా అయిపోయినా. ఈ టైంలో ఏం చేశానంటే బయాలజీ వాళ్ళ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బయాలజీ బుక్స్ తీసుకొని, బాటనీ, జువాలజీ బుక్స్ తీసుకొని అవి కూడా చదవడం మొదలుపెట్టాననమాట. సో, బేసిక్గా ఏంటంటే జస్ట్ ప్యూర్ బయాలజికల్ సైన్స్ అంటే ఇంట్రెస్ట్తోనే సో హోమియోపతిలోకి ఎంటర్ కావడం జరిగింది. హోమియోపతిలోకి ఎంటర్ కావడం తర్వాత రీసెర్చ్ అంటే ఇంట్రెస్ట్ వచ్చి నేను ఎంఎస్సి క్లినికల్ రీసెర్చ్ చేశాను. తర్వాత ఎండి ఫార్మసీ కూడా చేశాను అనమాట. ఓకే. అంటే ఈ హోమియోపతి రంగంలో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది సార్ మీకు? హోమియోపతి నేను కంప్లీట్ చేసింది 2009. 2009లో కంప్లీట్ అయిపోయింది.
బట్ నా ప్రాక్టీస్ అనేది 2009లో కాదు, 2002లోనే. నేను ఫస్ట్ ఎప్పుడైతే కాలేజ్కి ఎంటర్ అయ్యానో, ఈవెన్ నా ఫస్ట్ పేషెంట్ ఇప్పటికీ ఉన్నారనమాట. ఖైరతాబాద్లో ఉంటారు. ఆయన పన్ను నొప్పి అని చెప్తే అక్కడి నుంచి ఆయన్ని మా కాలేజీకి పిలిపించి ఆయనకి ఏం మెడిసిన్ ఇవ్వాలో చెక్ చేసి ఇచ్చి పంపించి, ఇది 2003లో జరిగింది. నేను హోమియోపతిలోకి ఎంటర్ అయినది 2002, బట్ 2003 నుంచి నేను హోమియోపతి ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేశాను. అయితే ఇప్పుడు ప్రస్తుత ఆధునిక యుగంలో అల్లోపతి అంటే ఎక్కువ నడుస్తున్నది. ప్రజెంట్ ఎక్కడ చూసినా అల్లోపతి డాక్టర్లే కనపడతారు. అటువంటి తరుణంలో మీరు హోమియోపతి రంగాన్ని ఎంచుకున్నారు. మరి ఈ హోమియోపతికి అల్లోపతికి డిఫరెన్స్ ఏంటి సార్? రైట్. మీరు చెప్పింది కరెక్టే అండి. ఎక్కువ మనము ఒక స్ట్రీట్లోకి వెళ్ళామనుకోండి, ఇప్పుడు ప్రతి ఒక్క స్ట్రీట్లో ఒకరు ఇద్దరు డాక్టర్లు ఉన్నారు. దాంట్లో హోమియోపతి డాక్టర్లు కూడా ఉన్నారు. మీరు ఏ స్ట్రీట్ కన్నా వెళ్ళినా హోమియోపతి, అలోపతి మెడికల్ షాప్స్ ఉంటాయి కానీ హోమియోపతి మెడికల్ షాప్స్ మీకు ఎక్కడా కనపడవు. గల్లీకి ఒక హోమియోపతి డాక్టర్ ఉన్నాడు కానీ గల్లీకి ఒక హోమియోపతి స్టోర్ అనేది లేదు. ఎందుకు అంటే అలోపతిలో ఏంటంటే మీరు డైరెక్ట్గా పోయి జ్వరం అంటే ఒక మెడిసిన్ ఇచ్చేస్తారు, తగ్గిపోతుంది. కడుపు నొప్పి అంటే ఒక మెడిసిన్ ఇస్తారు, తగ్గుతుంది. వామిటింగ్స్ అంటే ఒక మెడిసిన్ ఇస్తారు, తగ్గుతుంది. హోమియోపతిలో అలా ఉండదు. హోమియోపతిలో మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయాలంటే చాలా నాలెడ్జ్ ఉండాలి, చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి, చాలా కాంపిటెన్స్ ఉండాలి, చాలా ప్యాషన్ ఉండాలి. సో ఇవన్నీ కలిస్తేనే హోమియోపతి డాక్టర్ అనేది అవుతారనమాట. బట్ ఎందుకు అయినా కూడా మనకు హోమియోపతి కంటే అలోపతి ఎక్కువ ఉన్నాయంటే, అలోపతికి పాపులారిటీ ఎక్కువ ఉంది, అందువల్లనే అందరు అక్కడికి వెళ్తారు. హోమియోపతి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. హోమియోపతిలో ఎంత మంచి మెడిసిన్స్ ఉన్నాయనేది చాలా తక్కువ మందికి తెలుసు. కాబట్టి చాలా తక్కువ మంది పేషెంట్సే హోమియోపతికి వస్తున్నారు. అంటే ఇప్పుడు హోమియోపతిలో వ్యాధి అనేది తొందరగా నయం కాదు, అల్లోపతిలో వ్యాధి అనేది తొందరగా నయం అవుతుంది అనేసి చాలామంది అంటుంటారు కదా, దీనిపైన మీ కామెంట్? దాంట్లో 1% కూడా నిజం లేదు. హోమియోపతిలో అలోపతిలో ఎంత క్విక్గా సిమ్టమ్స్ అనేవి తగ్గుతాయో హోమియోపతిలో కూడా అంతే క్విక్గా తగ్గుతాయి, అంతకంటే క్విక్గా తగ్గుతాయి. అలోపతికి హోమియోపతికి డిఫరెన్స్ ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను మీకు. ఆర్షియో ఆర్థరైటిస్ అంటారు, మోకాళ్ళ నొప్పులు, ముసలి వాళ్ళకు వచ్చే మోకాళ్ళ నొప్పులు. మీరు అలోపతి దగ్గరికి పోతే ఏం చేస్తారు? పెయిన్ కిల్లర్ ఇస్తారు, అంటే పెయిన్ మాత్రమే తగ్గిస్తారు. ఇమ్మీడియట్గా పెయిన్ తగ్గిపోతుంది పెయిన్ కిల్లర్ వేసుకుంటే. హోమియోపతి డాక్టర్ దగ్గరికి వస్తే ఏం చేస్తారంటే, ఇమ్మీడియట్గా పెయిన్ తగ్గడమే కాకుండా ఎక్కడైతే బోన్ అరిగిపోయిందో దాన్ని కొంతవరకు రీజనరేట్ చేసే కెపాసిటీ హోమియోపతి మెడిసిన్స్కి ఉంది. హోమియోపతి డాక్టర్ ఏం చెప్తారంటే, నీకు ఇమ్మీడియట్గా పెయిన్ తగ్గిపోతుంది బాబు, కాకపోతే ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు ఈ మెడిసిన్ వాడితే ఏమవుతుందంటే నీకు ఏదైతే అరిగిపోయిందో అది కంప్లీట్గా కొంతవరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే యంగ్ పీపుల్ అయితే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్తారనమాట. అలోపతిలో ఆ ఛాన్సే లేదు, అసలు జీరో. మోకాళ్ళు అరిగిపోయినా అంటే అయిపోయింది ఇంకా. హోమియోపతిలో మళ్ళీ రీజనరేట్ చేసుకోవచ్చు, పెయిన్ 2 తగ్గించచ్చు. ఎప్పుడైతే మనం కొన్ని రోజులు వాడండి అంటామో చాలామందికి ఒక అపోహ వచ్చేస్తుంది, ఏంటంటే స్లో. అది పెయిన్ తగ్గించడానికి వాళ్ళకి ఎంత టైం పడుతుందో మేము అంతకంటే ఫాస్ట్గా తగ్గిస్తాం పెయిన్. బట్ వాళ్ళు చెయ్యలేనిది మేము చేసేది ఏంటంటే పర్మనెంట్ క్యూర్. కొంతవరకు మనము మోకాళ్ళు అనేది రీజనరేట్ చెయ్యొచ్చు. చాలా రీసెంట్ మెడిసిన్స్ ఉన్నాయి దానికి. మనకు ఐఐటి బాంబేలో కూడా ఒక రీసెర్చ్ జరిగింది ఈ మధ్య. అంటే మనుషులపైన రీసెర్చ్ కాలేదు కానీ అది, బట్ సెల్ లైన్స్ అంటాం అనమాట. మనము మనుషుల నుంచి కొన్ని సెల్స్ తీసుకొని వాటిపైన హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చి టెస్ట్ చేశారు. మనకు చాలా రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి, అంటే ప్రైమరీ రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయన్నమాట, బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ముందు నీ మోకాలు ఈ విధంగా అరిగిపోయింది, హోమియోపతి మెడిసిన్స్ వాడినాం, ఇప్పుడు నీ మోకాలు బాగా అయిపోయింది అనే రీసెర్చ్ పేపర్స్ కూడా మనకు చాలా ఉన్నాయన్నమాట ఇప్పుడు. అయితే ప్రస్తుతం హోమియోపతితో పాటు ఆయుర్వేదం కూడా చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. అంటే మరి హోమియోపతికి ఈ ఆయుర్వేదానికి గల తేడా ఏంటి సార్? మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014 నుంచి మన ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్, ఆయుర్వేద, యునాని, సిద్ధ, న్యాచురోపతి, సౌరిక్బా అని కూడా ఒక మెడికల్ సిస్టమ్ని రికగ్నైజ్ చేశారంట. అది మన నార్త్ ఈస్ట్ దలై లామా వీళ్ళందరూ యూజ్ చేసేవాళ్ళు అనమాట. రైట్. ఆ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ని అలాంగ్ విత్ హోమియోపతి ఇవన్నీ కలిసి మనం ఆయుష్ డిపార్ట్మెంట్ ఫామ్ చేసాం. ముందు డిపార్ట్మెంట్ మాత్రమే ఉన్నింది, ఇప్పుడు ఆయుష్ మినిస్ట్రీ కూడా వచ్చింది. ఆయుష్ మినిస్ట్రీ కింద మనకు
చాలా అడ్వాన్స్మెంట్ జరిగిందనమాట. హోమియోపతి కానీ, ఆయుర్వేద కానీ, యునాని కానీ, సిద్ధ కానీ, ఈవెన్ మనకు ఆయుష్ సురక్ష అని చెప్పి ఫార్మకో విజిలెన్స్, మీకు ఏమన్నా ఆయుర్వేద వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తే పోయి అక్కడ లాగిన్ చేయొచ్చు. సో టెస్టింగ్ ల్యాబొరేటరీస్ పెట్టారు. ముందు ఇన్ని ల్యాబొరేటరీస్ లేవు. సో ఇంతకంటే ముందు గవర్నమెంట్ చేయలేదా అంటే చేయలేదని కాదు, బాగా చేసింది ముందు గవర్నమెంట్ కూడా. వాటికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ మనకు ఈ గవర్నమెంట్ ఇచ్చిందనమాట. వచ్చిన తర్వాత హోమియోపతి కానీ, ఆయుర్వేద కానీ, యునాని కానీ, సిద్ధ కానీ, సౌరిక్పా కానీ చాలా రూపురేఖలే మారిపోయాయి. చాలా రీసెర్చ్ అనేది జరుగుతుంది. సో అంత ఇంపార్టెన్స్ ఉంది యాజ్ ఆఫ్ నౌ మనకు హోమియోపతికి. అంటే నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు ఆయుర్వేదంలో ఇప్పుడు ఒక మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది, హోమియోపతిలో ఒక మెడిసిన్ ఇచ్చారు అంటే ఏ మెడిసిన్ ద్వారా తొందరగా రిజల్ట్ వస్తుంది పేషెంట్కి? సో ఆయుర్వేదాకి హోమియోపతికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఆయుర్వేదాలో మెడిసిన్స్ అనేవి క్రూడ్ ఫామ్లో ఉంటాయి. ఒక చెట్ల నుంచి, ఒక పుట్టల నుంచి తెచ్చి ఇస్తారు. హోమియోపతిలో ఏ మెడిసిన్ అన్నా మనం నానో పార్టికల్గా కన్వర్ట్ చేయొచ్చు. అంటే నానో పార్టికల్ ఎప్పుడైతే మనం కన్వర్ట్ చేస్తామో చాలా తక్కువ క్వాంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆయుర్వేదాలో 100 గ్రాములు ఇవ్వాలంటే మేబీ ఫ్యూ పైకోగ్రామ్స్, అంటే ఈవెన్ మిల్లీగ్రామ్స్ కంటే చాలా తక్కువ క్వాంటిటీలో మెడిసిన్ ఇచ్చి మనము దాన్ని ట్రీట్ చేయొచ్చు. అంటే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోతాయి. ఎప్పుడైతే మెడిసిన్ క్వాంటిటీ తగ్గిపోతుందో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గిపోతాయి అనమాట. మెయిన్ డిఫరెన్స్ ఆయుర్వేద అలోపతికి ఏంటంటే, హోమియోపతికి ఏంటంటే, హోమియోపతిలో ఆల్మోస్ట్ జీరో సైడ్ ఎఫెక్ట్స్. అంటే ఉండవని కాదు, సమ్టైమ్స్ మనకు హోమియోపతిలో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, బట్ చాలా తక్కువ అనమాట. అది ఆయుర్వేదాకి హోమియోపతికి మెయిన్ డిఫరెన్స్. అంటే ఇప్పుడు ఆయుర్వేదంలో ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్లు వచ్చే అవకాశం ఉందంటారా? ప్రపంచంలో సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్ అంటూ లేదు. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఆయుష్ సురక్ష అనే ఒక వెబ్సైట్ ఓపెన్ చేసింది. మీరు కొట్టి చూడొచ్చు, వచ్చేస్తుంది. ఈ ఆయుష్ సురక్షలో వాళ్ళు ఫస్ట్ పేజ్లోనే ఇస్తారు. ఏమని ఇస్తారు? చాలామందికి ఒక అపోహ ఉంటుంది, నేను చెప్పే వెబ్సైట్లో ఉంటుంది. చాలామందికి అపోహ ఉంటుంది. అపోహ ఏంటంటే, మనం ఏదన్నా నేచర్ నుంచి తయారు చేసిన మందుల్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనేది అపోహ. ఇంకొక అపోహ వాళ్ళు చెప్పింది ఏంటంటే, మనము ఈ నేచర్ నుంచి తయారు చేసిన మెడిసిన్ దీర్ఘకాలిక రోగాలకు కనుక వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని జనాలందరూ అనుకుంటారు. బట్ అది తప్పు. అది తప్పు కాబట్టే మీకు ఈ ఆయుష్ సురక్ష అనే పోర్టల్ పెట్టాము. మీకు ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఆయుర్వేద కానీ, యునాని కానీ, సిద్ధ కానీ, న్యాచురోపతి కానీ, సౌరిక్పా కానీ, హోమియోపతిలో ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ కానీ మీకు వస్తే మాకు మెన్షన్ చేయండి అని సేమ్ మనకు ఫార్మకో విజిలెన్స్ అంటామన్నమాట. అంటే డ్రగ్స్ వల్ల వచ్చే ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ అని ఒక కంట్రీ మెయింటైన్ చేస్తుంది. ప్రతి ఒక్క కంట్రీకి ఉంటుంది. హోమియోపతికి, ఆయుర్వేదకి ఇంతవరకు ఏ కంట్రీలో లేదు. ఫస్ట్ టైం మనమే ఇంప్లిమెంట్ చేసాం. దీని మీనింగ్ ఏంటంటే, ప్రతి ఒక్క దానికి మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఆయుర్వేదాకి కొద్దిగా ఎక్కువ ఉంటాయి, హోమియోపతికి ఆల్మోస్ట్ జీరో ఉంటాయి అనేది నా ఎక్స్పీరియన్స్. ఓకే. అయితే ఇప్పుడు హోమియోపతి మందుల్లో తక్కువ క్వాంటిటీ వాడతా అని చెప్పారు, ఏది మూలకణం. అయితే మరి దానివల్ల రిజల్ట్ అనేది తొందరగా వచ్చే అవకాశం ఉందా? చాలా కాలంగా వాడాల్సిన పరిస్థితి ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, హెచ్ఐవి వైరస్ అనేది ఎంత ఉంటుంది? కంటికి కూడా కనపడదు, కానీ ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుంది అది, ఒక మనిషినే చంపేస్తుంది. సో మనకు అది చిన్నదా పెద్దదా అనే కాదు, దాని ఎఫెక్ట్ ఏంటి అని. హోమియోపతి మెడిసిన్స్ మనము ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక మెడిసిన్ ఉంది, సేమ్ మెడిసిన్ అలోపతిలో ఉంది, హోమియోపతిలో ఉంది. హోమియోపతిలో ఏంటంటే, దీంట్లో 100 గ్రామ్స్ ఇస్తే మనము దీంట్లో ఫ్యూ పైకోగ్రామ్స్ ఇస్తాం. ఈ ఫ్యూ పైకోగ్రామ్స్ కూడా మనము డైరెక్ట్ క్రూడ్ మెడిసిన్ ఇవ్వం, దాన్ని నానో పార్టికల్స్గా కన్వర్ట్ చేస్తాం. నానో పార్టికల్స్గా కన్వర్ట్ చేయడం అంటే ఏంటంటే, ఆ మెడిసిన్ చుట్టూ ఒక సిలికాన్ కోట్ అనేది ఏర్పడుతుందన్నమాట. ఎప్పుడైతే ఈ సిలికాన్ కోట్ ఏర్పడుతుందో దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏం అడ్వాంటేజెస్? అది మన ఇమ్యూన్ సిస్టమ్కి దొరకదు, మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని డెస్ట్రాయ్ చేయలేదు, రైట్? అదేవిధంగా మనకు బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని ఉంటుంది. అంటే మన బ్రెయిన్లోకి చెడు పదార్థాలు పోకుండా మనకు ఒక బ్యారియర్ ఉంటుందన్నమాట. ఆ బ్యారియర్ని హోమియోపతి మెడిసిన్స్ క్రాస్ చేసి వేరే మెడిసిన్స్ వెళ్ళలేని ప్లేస్కి వెళ్తాయి కాబట్టి, ఆ యాక్సెస్ చేయలేని ప్లేసెస్కి ఇది యాక్సెస్ చెయ్యగలదు. సో ఇది ఇంకా ప్రూవ్ కాలేదు, బట్ థియరిటికల్గా పాసిబుల్ అనమాట ఇది. సో
అలా చేస్తుంది కాబట్టి వేరే వాటికంటే ఎఫెక్ట్ చాలా బాగా పనిచేస్తుంది. వేరే మెడిసిన్స్ చూడండి, అది ఫిజియలాజికల్ డోసెస్లో ఉంటుంది. అంటే మీ రెస్పిరేటరీ సిస్టమ్ని బాగు చేయడము, లేకపోతే మీ డైజెస్టివ్ సిస్టమ్ని బాగు చేయడము, ఏదైనా దెబ్బ తగిలితే దాన్ని తగ్గియడం ఉంటుంది. బట్ హోమియోపతిలో మెడిసిన్స్ అనేవి మన ఎమోషనల్ లెవెల్లో ఉంటాయి. అంటే కోపం ఎక్కువ ఉందా, ఒక మెడిసిన్ ఉంది. బాధ ఎక్కువ ఉందా, ఒక మెడిసిన్ ఉంది. లేకపోతే సాడ్నెస్ అంటే బాధ, భయం ఎక్కువ ఉందా, మెడిసిన్ ఉంది. జెలసీ ఎక్కువ ఉందా, మెడిసిన్ ఉంది. విరక్తి ఉందా, కంటెంప్ట్ అంటామన్నమాట, మెడిసిన్ ఉంది. అంటే మన బ్రెయిన్లో డిఫరెంట్ ఎమోషన్కి డిఫరెంట్ బయాలజీ ఉంటుందన్నమాట, బయోఫిజియాలజీ ఉంటుంది. ఈవెన్ హోమియోపతి మెడిసిన్స్ బ్రెయిన్ లోపలికి వెళ్ళి ఈ బయాలజీని చేంజ్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటుంది. హోమియోపతి మెడిసిన్స్ పర్సనాలిటీ పైన కూడా యాక్ట్ చేస్తాయి అనమాట. మనకు బిగ్ 5 పర్సనాలిటీ అంటాం. కాన్షియస్నెస్, న్యూరాటిసిజము, అగ్రియబిలిటీ అనేవి బిగ్ 5లో పర్సనాలిటీస్ అనమాట. అదేవిధంగా డార్క్ ట్రయాడ్ అని ఉంటుంది. సో మనకేంటంటే నార్సిసిజము, మ్యాక్యువాలిజము, సైకోపతి అని ఉంటాయి. ఈవెన్ ఆ స్టేజ్లో అంటే బ్రెయిన్లోకి వెళ్ళి బిహేవియర్స్ని చేంజ్ చేయడం, బ్రెయిన్లోకి వెళ్ళి ఎమోషన్స్ని చేంజ్ చేయడం, బ్రెయిన్లోకి వెళ్ళి కాగ్నిషన్ అంటే మీ తెలివితేటల్ని, ఇవన్నిటిని చేంజ్ చేసే కెపాసిటీ హోమియోపతి మెడిసిన్స్కి అనేది ఉందన్నమాట. ఎందుకంటే అవి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని క్రాస్ చేసి లోపలికి వెళ్ళగలిగే కెపాసిటీ వాటికి ఉంది కాబట్టి. అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశాలు ఈ ఆయుర్వేదం కానీ ఈ అల్లోపతి మందుల్లో ఉండదా సార్? సో ఈ అంశాలు అనేవి ఈ ఆయుర్వేద కానీ అలోపతి మెడిసిన్స్ కానీ ఫిజికల్గా ఫిజియలాజికల్గా పనిచేస్తాయి కానీ సైకలాజికల్గా పనిచేయవు. ఫిజికల్ అంటే ఏంటంటే మీకు దెబ్బ తగిలింది, ఒక ట్యూమర్ వచ్చింది, ఇవన్నీ ఫిజికల్ అంటే మీరు ఫిజికల్గా చూడగలరు. ఫిజియలాజికల్ అంటే డైజెస్టివ్ సిస్టమ్ బాగలేదు, దాన్ని రిపేర్ చేస్తాయి. లేకపోతే రెస్పిరేటరీ సిస్టమ్ బాగాలేదు, దాన్ని రిపేర్ చేస్తాయి. బట్ మీకు అలోపతిలో కానీ ఆయుర్వేదాలో కానీ సైకాలజీ చేంజ్ చేస్తే, మీకు కోపం ఎక్కువ ఉంది, ఆ కోపం తగ్గించడానికి ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా? లేవు. రైట్. మీకు జెలసీ ఎక్కువ ఉంది, దాన్ని కంట్రోల్ చేయడానికి ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా? లేవు. మనకు హోమియోపతిలో ఫిజికలే కాకుండా సైకాలజీ ప్రకారం అంటే మనకు సంబంధించిన బిహేవియర్స్, మనకు సంబంధించిన కాగ్నిషను, ఒక మనిషికి సంబంధించిన ఎమోషన్స్, మనిషికి సంబంధించిన ఈ పర్సనాలిటీస్, సో ఇవన్నిటినీ పైన కూడా యాక్ట్ చేసే మెడిసిన్స్ హోమియోపతిలో మాత్రమే ఉన్నాయి ఇంతవరకు. అయితే ఇప్పుడు ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చిండు సార్, అతనికి ట్రీట్మెంట్ ఇచ్చే క్రమంలో అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేసి మీరు చెప్తారు? హోమియోపతి మెడిసిన్స్ తీసుకోవడానికి ఏమన్నా పథ్యాలు ఉన్నాయా, లేకపోతే హోమియోపతి మెడిసిన్స్ వాడేటప్పుడు ఏమన్నా ఉన్నాయా అంటే ఏమీ లేవు, జీరో. హోమియోపతి మెడిసిన్స్ అనేవి దేంతో ఎట్లన్నా వాడచ్చు, ప్రొవైడ్ అట్లా చెప్పినామని చెప్పి మీరు ఏదంటే అది తినకూడదు. మొన్న ఒక పేషెంట్ వచ్చారనమాట, సార్ మీరు మీరు నాన్ వెజ్ తినచ్చు, నాన్ వెజ్ మంచిది, ఏం ప్రాబ్లం లేదంటే ఆయన రోజు కేఎఫ్సీకి పోయి తింటున్నాడంట. ఈ కేఎఫ్సీ అంటే ఏంటి, మొత్తం అదంతా తీసుకొని వచ్చి ఆయిల్లో అది ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, అది కాదు తినమంటే. హోమియోపతి మెడిసిన్ వాడేటప్పుడు ఏ మెడిసిన్ వాడేటప్పుడైనా లైఫ్ స్టైల్ అనేది ఇంపార్టెంట్. మంచి ఫుడ్ తినండి, బాగా నిద్రపోండి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి, ఆల్కహాలు స్మోకింగ్ చేయొద్దండి, లైఫ్లో స్ట్రెస్ తగ్గించుకోండి. ఇటువంటివి తప్పితే మనకు పులుపు తినద్దు, పప్పు దినుసులు తినద్దు, ఇంకా ఏవేవో చెప్తుంటారనమాట. అటువంటివి ఏమీ హోమియోపతిలో ఉండవు. హోమియోపతిలో మూఢనమ్మకాలు అనేవి ఉండవు. హోమియోపతి అనేది ప్యూర్ సైన్స్, ఎవిడెన్స్ ఉంటుంది. ఎవిడెన్స్ లేని దగ్గర అజంప్షన్స్ ఉంటాయి అంతే తప్పితే బిలీఫ్స్ అంటే నమ్మకాలు అనేవి ఉండవు. ప్రూఫ్ ఉంటుంది, అజంప్షన్స్ ఉంటాయి. ఆ నమ్మకాలు అనేవి ఉండవు అనమాట. నమ్మకం అనేది సైన్స్ కాదు, నమ్మకం అనేది ఫిలాసఫీ. హోమియోపతి అనేది ఫిలాసఫీ కాదు, హోమియోపతి సైన్స్. ఏదర్ ప్రూఫ్ ఉండాలి, మనం ప్రూవ్ చేయని దాన్ని అజంప్షన్, ఇది ఊహిస్తాం అంతవరకే తప్పితే బిలీఫ్ అనేది ఉండదన్నమాట. అయితే ఇప్పుడు మామూలుగా బీపీ, షుగరు, థైరాయిడ్ అయితే ప్రస్తుతం చాలామందికి వస్తుంది సార్. మొత్తం అంటే హెల్త్ స్టైల్ మొత్తం మారింది కాబట్టి చాలామందికి వస్తుంది. అంటే మరి ఇటువంటి వాళ్ళకు హోమియోపతి మందులు ఏ విధంగా ఉపయోగపడతాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాం, విమెన్లో వచ్చే పీసీఓడీస్ కానీ, నెబోథియన్ సిస్ట్ కానీ, అదేవిధంగా బల్కీ యూట్రస్ కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ, ఎండోమెట్రియోసిస్, అడినోమయోసిస్, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. అంటే మన చేతులారా మనం చేసుకున్నవి. ఇవన్నీ ఏంటంటే మన లైఫ్ స్టైల్, తిండి సరిగా తినకపోవడం, జంక్ ఫుడ్ తినడము, నిద్ర సరిగా పోకపోవడము, ఎక్సర్సైజ్ సరిగా చేయకపోవడము, లైఫ్లో స్ట్రెస్ పెట్టుకోవడము, ఆల్కహాల్, స్మోకింగ్, మరవానాలు, ఈ వీడియో గేమ్లు ఆడడము, పాన్ వీడియోలు చూడడము, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లే వచ్చినవి. చాలామందికి అపోహ ఏంటంటే బీపీ ఒకసారి వస్తే తగ్గదు,
షుగర్ ఒకసారి వస్తే తగ్గదు, థైరాయిడ్ ఒకసారి వస్తే తగ్గదు. ఇది శుద్ధ అబద్ధం. ప్రపంచంలో ఏదన్నా ఒక డిసీజ్ ఉంది, మనం మెడిసిన్స్ లేకుండానే దాన్ని జీరో చేసుకోవచ్చు అనే డిసీజెస్ ఏమన్నా ఉంటాయి, బీపీ, షుగర్, థైరాయిడ్. వీటికి మెడిసిన్సే అవసరం లేదు. మీ లైఫ్ స్టైల్లో కనుక మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే ఈజీగా తగ్గిపోయే సింపుల్ డిసీజెస్ అవి. సో వీటి కోసం మనకు స్పెషల్గా మెడిసిన్. బట్ హోమియోపతి మెడిసిన్స్కి, అలోపతి మెడిసిన్స్కి ఏంటంటే, మీరు హోమియోపతి చేసినా అలోపతి తీసుకున్న పర్మనెంట్ క్యూర్ కావాలంటే లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలి. బట్ కాదు మెడిసిన్ యూజ్ చేస్తామంటే హోమియోపతిలో కూడా వీటన్నిటికీ మెడిసిన్స్ ఉన్నాయి. అలోపతికి వీటికి హోమియోపతికి డిఫరెన్స్ ఏంటంటే, హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వీటిని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. బట్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అలోపతిలో కంట్రోల్లో పెట్టుకోలేం, వీటికి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే హోమియోపతితో పాటు లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే ఈ డిసీజెస్ అసలు డిసీజెసే కాదు, కంప్లీట్గా తగ్గిపోతాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే క్యాన్సర్ పేషెంట్లు అయితే చాలామంది అవుతారు సార్. ఇంటికి ఒక పేషెంట్ అవుతాడు అనేసి హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పడం జరుగుతుంది. అంటే మరి ఈ క్యాన్సర్ పేషెంట్లకు సంబంధించి మన హోమియోపతి మందుల ద్వారా ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? సో క్యాన్సర్ అనే దానికి మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి ఒక్క స్టేటు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది క్యాన్సర్కి. ఎందుకు అంటే మన లైఫ్ స్టైల్, మనం పొద్దున్నుంచి మళ్ళీ పొద్దున్న లేసేంత వరకు కెమికల్స్లోనే ఉంటున్నాం. ఏంటి, పొద్దున్న లేసారనుకోండి, బెడ్షీట్స్ అన్నీ ఇవంతా ఏంటి, పాలిస్టర్తో తయారు చేస్తున్నాం. ముందు కాటన్తో చేసేవాళ్ళు, ఇప్పుడు పాలిస్టర్తో తయారు చేస్తారు. పాలిస్టర్ అంటే ఏంటి, మొత్తం ప్లాస్టిక్. ఆ ప్లాస్టిక్ అంతా ఎప్పుడైతే మన పైన కప్పుకుంటామో స్లోగా మన బ్లడ్లోకి వెళ్ళిపోయి మన హార్మోన్స్ని అంతా చేంజ్ చేసి డిస్ట్రాక్ట్ చేసి క్యాన్సర్గా మారుతుందన్నమాట. మనం తినే తిండి మొత్తం కెమికల్సే, తాగే వాటరు కెమికల్సే, రైట్, మనం పీల్చే గాలి కెమికల్సే. ఇన్ని కెమికల్స్ మన బాడీలోకి ఎంటర్ అయిపోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి క్యాన్సర్ అనేది కామన్ అయిపోయింది. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ప్రివెన్షన్ ఆఫ్ క్యాన్సరు, అవేర్నెస్ ఆఫ్ క్యాన్సర్కి చాలా ఇంపార్టెన్స్ అనేది ఇస్తుంది. హోమియోపతిలో స్కోప్ ఏంటి అంటే, నేను ట్రీట్ చేసినంత వరకు క్యాన్సర్లో ఎప్పుడు వస్తారు హోమియోపతికి అంటే, అందరి దగ్గర తిరిగి అందరూ చేతులు ఎత్తేసిన తర్వాత, సార్ ఇంకా మేము అక్కడికి నిమ్స్కి వెళ్ళాము, వాళ్ళు 2 months అన్నారు, సో మీరే ఏదో ఒకటి చెయ్యండి. సో ఇటువంటి కేసెసే మనకు వస్తాయన్నమాట. సో ఇటువంటి కేసెస్లో కూడా హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్, నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఉప్పల్లో ఉంటారనమాట తను, స్టమక్ క్యాన్సర్, నిమ్స్లోకి వెళ్తే 2 months అని చెప్పారనమాట. పేషెంట్ వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అయిన తర్వాత హోమియోపతి మెడిసిన్ స్టార్ట్ చేస్తాం. స్టమక్ క్యాన్సర్ అంటే పేషెంట్కి ఏంటి, కడుపు నొప్పి, కడుపు మంట, ఏమి తినలేకపోవడం, ఏం తిన్నా వామిటింగ్ రావడం, ఏం తిన్నా వామిటింగ్ సెన్సేషన్ ఉండడం, రైట్, బాగా వీక్నెస్ ఉండడం, ఇవన్నీ ఉన్నాయి పేషెంట్. హోమియోపతి మెడిసిన్ ఇచ్చిన తర్వాత కడుపు మంట తగ్గింది, కడుపు నొప్పి తగ్గింది, వామిటింగ్స్ తగ్గాయి, వామిటింగ్ సెన్సేషన్స్ తగ్గాయి, బ్లడ్ వామిటింగ్స్ తగ్గాయి, పేషెంట్ కొంచెం బాగా ఆకలి స్టార్ట్ అయింది, కొంచెం లావ్ అయింది. సో ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ క్యాన్సర్లో లాస్ట్ స్టేజ్లో వస్తారు. ఈవెన్ ఆ స్టేజ్లో కూడా చాలామంది పేషెంట్స్ హోమియోపతి ద్వారా చాలా మంచి రిలీఫ్ అనేది పొందుతారు. అంటే మీరు ఇచ్చినటువంటి పేషెంట్కు మంచి క్యాన్సర్ క్యూర్ అవుతున్నదని చెప్పొచ్చా? క్యాన్సర్ క్యూర్ అవుతుందా అనేది మనం చెప్పలేమన్నమాట. సో క్యాన్సర్ ఉన్నా కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ని మనం మాడిఫై చేసినంత వరకు నాకు ఎక్స్పీరియన్స్. చాలామంది హోమియోపతి డాక్టర్లను నేను చూశాను. వాళ్ళు ఏంటంటే క్యాన్సర్లు క్యూర్ అయిన కేసెస్ కూడా, పినైల్ క్యాన్సర్స్ అంటే పెన్నిస్ పైన వచ్చిన క్యాన్సర్స్ కూడా క్యూర్ అయినవి చాలామంది హోమియోపతి డాక్టర్ల దగ్గర నేను చూశానన్నమాట. క్యాన్సర్స్లో నాకు వచ్చిన కేసెస్ ఓన్లీ ఎండ్ కేసెస్. సో వేరే చాలామంది డాక్టర్స్ దగ్గర, ఈవెన్ మనకు కేరళలో ఒక క్యాన్సర్ పైన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉందన్నమాట, హోమియోపతి క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఆ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో చాలా క్యాన్సర్స్ అనేవి క్యూర్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే సార్, హోమియోపతి అనేది ఒక ప్లాసిబో మాత్రమే అనేసి ఒక విమర్శ అయితే ఉన్నది. దానిపైన మీ కామెంట్. హోమియోపతిలో బేసిక్గా 2 ఉండేవన్నమాట. ఒకటి ఏంటంటే హోమియోపతి అసలు మందే కాదు, హోమియోపతి మందులు ఎలా పనిచేస్తాయో తెలియదు. ఈ 2 కాంట్రవర్సీస్ ఉన్నాయి. బట్ 2010లో ఏం జరిగిందంటే, మనకు డాక్టర్ జయేష్ బల్లారే అనే సైంటిస్ట్, ఈయన ఎవరంటే ఐఐటి బాంబేలో హెచ్ఓడి ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్. ఈయన రీసెర్చ్ చేసి ఏం కనుక్కున్నారంటే, హోమియోపతి అనేది ప్లాసిబో కాదు, డమ్మీ కాదు, దాంట్లో మెడిసిన్ అనేది ఉంది
అది నానో పార్టికల్స్ రూపంలో ఉంటుంది. ఆ నానో పార్టికల్స్ సైజ్ ఎంత ఉంటుంది అంటే 10 to 15 పైకోగ్రామ్స్ ఉంటుంది. ఈ వెయిట్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుందంటే ఫ్యూ పైకోగ్రామ్స్ టు 15 to 10 నానోమీటర్స్, 5 to 15 నానోమీటర్స్ లెంత్ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుందంటే ఫ్యూ 100 to ఫ్యూ 1000 పైకోగ్రామ్స్ పర్ ఎంఎల్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్లో ఉంటుంది. దీనికి బయాలజికల్ ఎఫెక్ట్ ఉంది అని ఆయన క్లియర్గా ప్రూవ్ చేశారు. ఈవెన్ 2017లో ఆయన ఒక హోమియోపతి మెడిసిన్ తీసుకొని దానిపైన రీసెర్చ్ చేసి అది సెల్ లైన్స్ అంటామన్నమాట. అంటే బోన్ క్యాన్సర్ సెల్ లైన్స్ పైన రీసెర్చ్ చేశారు, లివర్ సెల్ లైన్స్ పైన రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసి చాలా మంచి డేటా ఇచ్చారు. ఆయన క్లియర్గా చెప్పడం ఏంటంటే హోమియోపతి మెడిసిన్ హ్యావ్ ఏ బయాలజికల్ ఎఫెక్ట్ అని హోమియోపతి డాక్టర్ కాదు ప్రూవ్ చేసింది. ఐఐటి బాంబేలో ఒక సైంటిస్టు, నన్ను నమ్మనవసరం లేదు, మీరు జస్ట్ తీసుకొని గూగుల్లోకి వెళ్ళి ప్రొఫెసర్ జేఎస్ బల్లారే రీసెర్చ్ ఆన్ హోమియోపతి అని కొట్టండి. ఆయన ఇంతవరకు 6 రీసెర్చ్ పేపర్స్ రాశారు. 6 రీసెర్చ్ పేపర్స్, బ్యూటిఫుల్ పేపర్స్. దాంట్లో క్లియర్గా అర్థమైపోతుంది. ఆయన నెక్స్ట్ ఇంకో పేపర్ కూడా రాస్తున్నారు అనమాట. ఆయన మనకు ఏప్రిల్ 2026లో ఏం జరిగిందంటే సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి వాళ్ళు కలిసి మళ్ళీ ఐఐటి బాంబేతో ఇంకో రీసెర్చ్ అనేది స్టార్ట్ చేశారు. మేబీ ఆ రీసెర్చ్ రావడానికి ఒక 1 year అవుతుంది అనుకుంటా. అది వస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఆయన ఇంతవరకు 6 పేపర్స్ రాశారు, బ్యూటిఫుల్ పేపర్స్. చూడండి ఆ పేపర్స్ కన్నా చూస్తే ఎవ్వరికి హోమియోపతి ప్లాసిబో అని థాట్ ఉంటుందో, ఏ సైంటిస్ట్ కన్నా, ఏ సూపర్ స్పెషాలిటీ న్యూరాలజిస్ట్, న్యూరో సైంటిస్ట్, ఎవరైతే అలోపతి డాక్టర్స్ హోమియోపతి ప్లాసిబో అంటారో, ఈ 6 పేపర్స్ చూసిన తర్వాత మీకే కన్విన్స్ అవుతారు హోమియోపతి ఈజ్ నాట్ ప్లాసిబో, హోమియోపతి చాలా బాగా పనిచేస్తుందని అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే సార్, ప్రస్తుతం చిన్నపిల్లలు ఈ సోషల్ మీడియా ప్రభావంతో బాగా డిస్టర్బ్ అవుతున్నారు, బాగా ఫోన్లకు కనెక్ట్ అవుతున్నారు. అంటే వాళ్ళ యొక్క మానసిక పరిస్థితిని మెరుగుపరచడానికి కావచ్చు, వాళ్ళ యొక్క మైండ్ సెట్ మార్చడానికి కావచ్చు, అండ్ గ్రాస్మిక్ పవర్ పెంచడానికి మన హోమియోపతి మందులు ఉపయోగపడేటటువంటి అవకాశం ఉందా? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలామంది పిల్లల్ని చూశాను. చాలామంది పిల్లలు వాళ్ళు ఎలా తయారయ్యారంటే చిన్నప్పుడే, ఇంతకీ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి 4-5 years ఉంటాయి. ఈ 4-5 years వచ్చేటప్పుడు వాళ్ళకి ఎలా తయారయ్యారంటే ఆటిజం వచ్చి, మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఆటిజం వచ్చి, రీజన్ ఏంటంటే ఓన్లీ తల్లిదండ్రులు సరిగ్గా డైట్ పెట్టకపోవడం వల్ల, నెగ్లెక్ట్ చేయడం వల్ల, వాళ్ళు ఏడుస్తున్నారు, వీళ్ళకు టైం లేదని చెప్పి వాళ్ళ ముఖాన్ని ఒక ఫోన్ కొట్టడం వల్ల, ఓన్లీ ఫోను, డైటు, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల నేను చాలామందిని చూశాను. వాళ్ళు ఏంటంటే ఆటిజంలోకి వెళ్ళారు. మేబీ వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో రికవర్ అవుతారో లేదో కూడా తెలియదు. అంత భయంకరమైన కేసెస్ నేను ఆల్రెడీ చూశాను. ఇటువంటి దాని నుంచి ఫస్ట్ పిల్లల్ని బయటికి తీసుకురావాలంటే మంచి డైట్, చెత్త డైట్ అసలు పెట్టనేకూడదు, మొబైల్ పిల్లలకు అసలు ఇవ్వనేకూడదు, పిల్లలతో ఎక్సర్సైజ్ చేయించాలి, వాళ్ళని స్ట్రెస్లోకి తీసుకెళ్ళాలి. ఇవన్నీ చేసిన తర్వాతనే హోమియోపతి వాడాలి. హోమియోపతిలో ఆటిజంకి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. నా దగ్గరే ఆటిజం పేషెంట్స్ ఉన్నారు. చాలామంది పిల్లలు, నాకు 100 మంది ఆటిజం పిల్లలు వస్తే అట్లీస్ట్ 95% దాంట్లో మంచి రిజల్ట్స్ మనము ఆటిజంలో హోమియోపతి ద్వారా తీసుకోవచ్చు. అంత ఎఫెక్టివ్గా హోమియోపతి పనిచేస్తుంది. బట్ హోమియోపతి మెడిసిన్ కంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేయడం వల్లనే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. తల్లిదండ్రులు బుద్ధి తెచ్చుకోవాలి. ఫస్ట్ పిల్లలకి మొబైల్ ఇవ్వకూడదు. వాడు ఏడుస్తాడు, ఏడవనియండి, ఏమవుతుంది? ఒక పిల్లోడు ఏడుస్తున్నాడు, మొబైల్ ఇవ్వలేదు. ఒక పిల్లోడికి మొబైల్ ఇచ్చారు, ఏడుపు మానేశాడు. ఎవడైతే ఏడుస్తాడో వాడే హెల్తీగా ఉంటాడు. ఎవడైతే మొబైల్ ఇచ్చారో వాడు పోతాడు. చాలామంది కేసెస్ చూసాను నేను. సో ఇది ప్యూర్ తల్లిదండ్రులు చేసే తప్పుల వల్లనే పిల్లవాళ్ళకి ఆటిజం అనేది వస్తుంది. అంటే ఒక పేషెంట్కు హార్ట్ అటాక్ వచ్చింది సార్, అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ హోమియోపతికి ఇస్తారా, అల్లోపతికి ఇస్తారా? సో మనకు డిసీజెస్ 3 రకాలు ఉంటాయి. ఒకటి అక్యూట్ క్రానిక్ డిసీజెస్ అంటాం. క్రానిక్ డిసీజ్ అంటే దీర్ఘకాలిక రోగాలు, బీపీ, షుగర్, థైరాయిడ్, సంవత్సరాలు మందులు వాడే దాంట్లో హోమియోపతినే వాడమంటాం. ఎందుకంటే ఒక మందు పని చేయకపోతే ఇంకో మందు ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు థైరాయిడ్ అని ఒక పేషెంట్ వచ్చాడు, రైట్? ఒక మందు ఇస్తాను నేను, ఈ మందు పని చేయలేదు, నెక్స్ట్ మంత్ నేను వేరే మందు మారుస్తా. 80%, ఒక 70% ఆఫ్ ది పీపుల్కి ఫస్ట్ మందుతోనే తగ్గిపోతుంది.
కొంతమందికి సెకండ్ టైం ఇవ్వాల్సి వస్తుంది, కొంతమందికి థర్డ్ టైం కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఆ టైం అనేది మనకు క్రానిక్ డిసీజెస్లో ఉంటుంది. అదే అక్యూట్ ఎమర్జెన్సీస్, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్, హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, ఇటువంటివంతా ఏంటంటే నేను ఒక మందు ఇచ్చి ఆ మందు పని చేస్తుందో లేదో వెయిట్ చేసి ఆ మందు పని చేయకపోతే ఇంకో మందు ఇచ్చేంత టైము లేదనమాట. సో అక్కడ యాజ్ ఆఫ్ నౌ ఆ ఏరియాలో హోమియోపతిలో రీసెర్చ్ జరగాల్సింది చాలా ఉంది. హోమియోపతి మందులు పనిచేయవని కాదు, చాలా మెరికల్స్ చూసామన్నమాట. పల్లెటూరులో ఉంటారు, వాళ్ళకి మెడిసిన్ అవైలబిలిటీ ఉండదు, హోమియోపతి దొరుకుతుంది, వేసుకొని రికవర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లని చెప్పి మనము ఆ ట్రయల్ అండ్ ఎర్రర్ని నమ్ముకోమన్నమాట. ఈ పరిస్థితిలో నేనేం చెప్తానంటే హోమియోపతి షుడ్ బి యూజ్డ్ అస్ సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. ఫస్ట్ మీరు అలోపతికే ప్రిఫరెన్స్ ఇవ్వండి, దాంతోపాటు హోమియోపతి వాడండి. సో అది మంచిదన్నమాట. ఎమర్జెన్సీ కేసెస్ దీన్ని ఏమంటామంటే అక్యూట్ ఎమర్జెన్సీస్. మరి అక్యూట్ నాన్ ఎమర్జెన్సీస్ ఉంటాయి. కోల్డ్ వచ్చింది, మీరు అలోపతి వాడాల్సిన అవసరమే లేదు. ట్రాన్సిల్స్ వచ్చాయి పిల్లలకి, వాడండి, హోమియోపతి వాడండి. డెంగ్యూ ఫీవర్ వచ్చింది, హోమియోపతి వాడండి. రైట్, మనకు టైం ఉన్నవి అక్యూట్గా డేంజర్ కానివి వాటికి హోమియోపతి వాడచ్చు. అక్యూట్ కేసెస్లో ఏవైతే ఎమర్జెన్సీస్ ఉంటాయో, హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, వీటికి మాత్రం హోమియోపతి అనేది సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా వాడడం అనేది మంచిది. ఎందుకంటే ఆ ఏరియాలో ఇంకా హోమియోపతిలో రీసెర్చ్ జరగాల్సింది ఉందన్నమాట. అంటే ఇప్పుడు లంగ్స్ ప్రాబ్లంతో ఇబ్బంది పడే వాళ్ళు కావచ్చు, ఈ కిడ్నీ ఫెయిల్యూర్తో ఇబ్బంది పడే వాళ్ళకు మన హోమియోపతి మందులు ఏ విధంగా ఉపయోగపడతాయి? డెఫినెట్గా అండి, ఏ లంగ్ ప్రాబ్లమ్స్ అయినా, ఏ కిడ్నీ ప్రాబ్లమ్స్ అయినా హోమియోపతి అనేది చాలా బాగా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ ప్రాబ్లమ్స్ అనుకోండి, మనం కామన్గా చూసే అలర్జీస్, రెస్పిరేటరీ అలర్జీస్, ఆస్తమాలు, బ్రాంకైటిస్లు, బ్రాంకెక్టాసిస్లు, ఏవైతే లంగ్స్కి సంబంధించిన డిసీజెస్లో హోమియోపతి అనేది చాలా బాగా పనిచేస్తుంది. అది ఇంకో డిసీజ్ మీరు ఏది అడిగింది, కిడ్నీ ఫెయిల్యూర్స్. కిడ్నీ ఫెయిల్యూర్లో కూడా హోమియోపతి అనేది చాలా బాగా పనిచేస్తుంది. క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్స్ ఎవరైతే రెగ్యులర్గా కిడ్నీ ఫెయిల్యూర్లో ఉన్న పేషెంట్స్కి హోమియోపతి అనేది చాలా బాగా పనిచేస్తుంది. మొత్తం పూర్తిగా తగ్గేటటువంటి అవకాశం ఉంటుందా సార్? మనము ఒక డిసీజ్ అనేది అవుట్కమ్ అనేది ప్రిడిక్ట్ చేయలేం. సో హోమియోపతిలో మనకేముంటుందంటే డిసీజ్ని బట్టి, పేషెంట్ని బట్టి, పేషెంట్ అలవాట్లను బట్టి, పేషెంట్ ఏజ్ని బట్టి, పేషెంట్ కండిషన్ బట్టి మనకు అవుట్కమ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని కేసెస్ మనం కంప్లీట్గా క్యూర్ చేయగలం, మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయగలం. కంప్లీట్ క్యూర్, ప్రివెన్షన్. కొన్ని కేసెస్ మనం కంప్లీట్గా క్యూర్ చేయగలం, మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయలేం. కొన్ని కేసెస్ని మనము కంప్లీట్గా క్యూర్ చేయలేము, ప్రివెంట్ చేయలేము, బట్ రిలీఫ్ తీసుకొని రావచ్చు, మంచిగా రిలీఫ్ తీసుకొని రావచ్చు. కొన్ని కేసెస్లో ఏంటంటే మనం రిలీఫ్ కూడా తీసుకోలేము, ఫెయిల్ అవుతాయి. సో అది డిసీజ్ని బట్టి చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బట్టతల అనుకోండి, బట్టతలలో సక్సెస్ అయిన పేషెంట్ నేను హోమియోపతిలో ఇంతవరకు చూడలేదు. ఆల్మోస్ట్ 99.99% ఫెయిల్యూర్ బట్టతల కేసెస్లో హోమియోపతి. మనకు పైలోనిడల్ సైనస్ అని ఒక కేసు ఉంటుంది, అదేవిధంగా బార్థోలిన్ యాబ్సెస్ అని ఒక కేసు ఉంటుంది అనమాట. ఇవన్నీ సర్జికల్ కేసెస్. అలోపతిలో సర్జరీ తప్ప వేరే ఆన్సర్ లేదు దీనికి. హోమియోపతిలో 99.99% సక్సెస్ రేట్. నేను ఈ బార్థోలిన్ యాబ్సెస్ కానీ, పైలోనిడల్ సైనస్ అనే సర్జికల్ కేసెస్ సమ్ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ ట్రీట్ చేశాను, ఒక్క కేసు కూడా ఫెయిల్ అనేది కాలేదన్నమాట ఇంతవరకు. అంత ఎఫెక్టివ్గా హోమియోపతి పనిచేస్తుంది. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఒక్కొక్క డిసీజ్కి అవుట్కమ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. హోమియోపతి వైద్య రంగంలో మీరు కొనసాగుతున్నటువంటి ఈ సందర్భంలో ఆశ్చర్యకరమైనటువంటి కేసు మీ కెరియర్లో ఏం జరిగింది సార్? ఒక కేసు అండి, పేషెంట్ ఫ్రాన్స్లో ఉంటారు. ఓకే. ఒక రేర్ డిసీజ్ ఉంది, దాని పేరు ఏంటంటే క్రిడ్జ్ఫెల్డ్ జాకబ్ డిసీజ్ అంటామన్నమాట. ఆ డిసీజ్ ఎందుకు వస్తుందంటే రెండు రకాలుగా వస్తుంది. ఒకటి మనకు రీజన్ తెలియదు, ఎందుకు వస్తుందో వస్తుంది. ఇంకోటి ఏంటంటే కెనిబల్స్, అంటే మనిషి మాంసాన్ని మనుషులు తింటారు చూసారా, వాళ్ళని కెనిబల్స్ అంటారు చూసారా, వాళ్ళల్లో కూడా ఆ డిసీజ్ వస్తుంది. నాకు ఫ్రాన్స్ నుంచి ఒక పేషెంట్ వచ్చాడనమాట, ఈ డిసీజ్ ఉంది అని. ఈ డిసీజ్ ఉంది అని ఫ్రాన్స్లో వితిన్ 1 వీక్ డయాగ్నోజ్ చేశారు. క్రిడ్జ్ఫెల్డ్ జాకబ్ డిసీజ్ అని కన్ఫర్మ్ చేసేసారు వాడికి. అదే ఇండియాలో చేయాలంటే మనకు 1.5 month నుంచి 2 నెలలు టైం తీసుకుంటారు. సో ఎందుకంటే వేరే డిసీజ్ అనుకోని అన్ని టెస్టులు చేసి అది సక్సెస్ కాక 2 నెలల తర్వాత మన వాళ్ళు డయాగ్నోజ్ చేస్తారు. ఫ్రాన్స్లో ఏంటంటే ఈ క్రిడ్జ్ఫెల్డ్ జాకబ్ డిసీజ్ని పేషెంట్కి వచ్చిన 3rd day డయాగ్నోజ్ చేసి పడేశారు. ఫస్ట్ రోజు సిమ్టమ్స్ వచ్చాయి, బ్లడ్ రిపోర్ట్స్ తీసుకున్నారు, డౌట్ వచ్చింది,
పంపించేసా. వితిన్ 3 days క్రిడ్జిఫెల్ జాకబ్ డిసీజ్ అని డయాగ్నోస్ అయిపోయింది. ఈ డిసీజ్ ఏంటంటే దీనికి 100% డెత్. వితిన్ మ్యాక్సిమం 6 months లోపల పేషెంట్ చనిపోతాడు. దానికి ట్రీట్మెంట్ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆ పేషెంట్ నా దగ్గరికి వస్తే వితిన్ 3 months ట్రీట్మెంట్లో పేషెంట్ నార్మల్ అయిపోయాడు. పేషెంట్. సో మళ్ళీ ఆ పేషెంట్ నా దగ్గరకు వచ్చి నాకు నువ్వు ఇచ్చిన మెడిసిన్ అమ్మేసేయి, నేను అక్కడ అమ్ముతాను, మా కంట్రీలో నేను సేల్ చేస్తానంటే అది ప్రాబ్లం వచ్చి చేయలేదు. బట్ మెరికల్ ఏంటంటే వితిన్ 3 months పేషెంట్కి నార్మల్ అయింది క్రిడ్జిఫెల్ జాకబ్ డిసీజ్. సో ఆ తర్వాత నేను క్రిడ్జిఫెల్ జాకబ్ డిసీజ్ ట్రీట్ చేయడం స్టార్ట్ చేశాను. బట్ ప్రాబ్లం ఏంటి మనకు అంటే సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి కానీ బట్ కంప్లీట్గా క్యూర్ కావట్లేదు. రీజన్ ఏంటి అంటే మనం లేట్గా డయాగ్నోస్ చేస్తున్నాం. అదే కనుక క్రిడ్జిఫెల్ జాకబ్ డిసీజ్ని మనం ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే ఆ ఫ్రెంచ్ పేషెంట్కి జరిగినట్లు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డెత్ నుంచి మనం కాపాడగలం. సో అది నేను ఇంతవరకు ట్రీట్ చేసిన దాంట్లో బెస్ట్ కేస్ అనుకుంటాను. ఓకే. అంటే ఇప్పుడు హోమియోపతి మందులు వాడేటప్పుడు సార్ ఒకే రకమైనటువంటి వ్యాధికి ఇద్దరు వ్యక్తులకు వేరు మందులు ఇస్తారు కదా, అది ఎందుకు? రైట్, అదే అబ్జల్యూట్లీ కరెక్ట్ అండి. మనం హోమియోపతిలో ఏంటంటే డిసీజ్ని బట్టి మెడిసిన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫీవర్ వచ్చింది, ఈ స్ట్రీట్లో పోయి మెడికల్ షాప్ వాడిని అడిగినా పారాసిటమాల్ ఇస్తాడు, నెక్స్ట్ స్ట్రీట్లో పోయి అడిగినా పారాసిటమాల్ ఇస్తాడు. రైట్, మనము ఇండియాలోనే కాదు పాకిస్తాన్కి పోయినా యూఎస్కి పోయినా అందరూ పారాసిటమాలే ఇస్తారు. ఫీవర్ అంటే పారాసిటమాల్ అంతే. బట్ హోమియోపతిలో అట్లా కాదు. హోమియోపతిలో ఫీవర్ అని నా దగ్గర 100 మంది పేషెంట్స్ వస్తే 100 మందికి 100 డిఫరెంట్ మెడిసిన్స్ ఇస్తాను. దేన్ని బట్టి ఇస్తానంటే మీకు ఫీవర్ వచ్చిన కాజ్ వేరే, మీకు ఫీవర్కి దాన్ని రియాక్ట్ అయ్యే కాజ్ వేరే. కొంతమందికి ఫీవర్ రాత్రి ఎక్కువ వస్తుంది, కొంతమందికి తక్కువ వస్తుంది. కొంతమందికి ఫీవర్ వచ్చినప్పుడు ఆకలి పెరుగుతుంది, కొంతమందికి తగ్గిపోతుంది. రైట్, ఫీవర్తో పాటు కొంతమందికి మంట వస్తుంది, కొంతమందికి చలికి ఫీవర్ ఎక్కువ అవుతుంది, కొంతమందికి వేడికి ఫీవర్ ఎక్కువ అవుతుంది. సో మనం ఇవన్నీ కన్సిడర్ చేసి ఒక పర్సన్ని ఇండివిజువలైజ్ చేసి వాడికి మాత్రమే మనం డ్రగ్ ఇస్తామన్నమాట. సో అందుకు స్పెసిఫిక్ డ్రగ్ ఇస్తాం కాబట్టి హోమియోపతిలో అంత బాగా మెడిసిన్స్ అనేవి పనిచేస్తాయి. మీరు ఎక్కడన్నా గమనించండి, స్ట్రీట్కి ఒక 2-3 అలోపతి ఫార్మసీలు ఉంటాయి కానీ మీకు ఎక్కడ హోమియోపతి ఫార్మసీలు కనపడవు. హోమియోపతిలో మెడిసిన్ ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు. చాలా నాలెడ్జ్ ఉండాలి, చాలా క్వాలిఫికేషన్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, కాంపిటెన్స్ ఉండాలి. సో ఇన్ని కలిస్తేనే ఆ మందు అనేది పనిచేస్తుంది. సో కడుపు నొప్పికో ఫీవర్కో పోయి ఒక మందు తీసుకుంటే పనిచేయదు అనమాట. సార్ ఇప్పుడు ఒక రోగికి హోమియోపతి మందులు అల్లోపతి మందులు ఒకేసారి వాడించవచ్చా? వాడచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. మనకు డ్రగ్ ఇంటరాక్షన్స్ అంటాం. డ్రగ్ ఇంటరాక్షన్స్లో మనకు 3 రకాలు ఉంటాయి. ఒకటి ఇండిపెండెంట్, ఒకటి సినర్జిజం అంటాము, ఒకటి యాంటగోనిజం అంటాము. ఇండిపెండెంట్ అంటే ఆ డ్రగ్కి ఈ డ్రగ్కి సంబంధం లేదు. హోమియోపతి అలోపతి డ్రగ్లు ఎట్లా పనిచేస్తాయి అంటే దానిపైన దీని ఎఫెక్ట్ ఉండదు, దీనిపైన దాని ఎఫెక్ట్ ఉండదు, దానిపైన అది చేసుకోబోతుంది, దీనిపైన ఇది చేసుకోబోతుంది. ఒక్కొక్కసారి మనం సినర్జిజం అంటాం అనమాట. 2 కలిపితే ఇంకా బాగా పనిచేస్తాయి. రైట్, దాన్ని అడిటివ్ సినర్జిజం అంటాం, మల్టిప్లికేటివ్ సినర్జిజం అంటాం. ఒక్కొక్కసారి అలోపతి హోమియోపతి కలిసి వాడితే బెటర్గా పనిచేయడం అనేది నేను చూశాను. ఇంకోటి యాంటగోనిజం అనమాట, ఒకదాని ఎఫెక్ట్ ఇంకోటి క్యాన్సిల్ చేయడం. అదైతే నేను ఇంతవరకు ఎక్స్పీరియన్స్ అనేది చేయలేదన్నమాట. సో యాంటగోనిజం అనేది ఉండదు, ఏదర్ ఇండిపెండెంట్గా ఉంటాయి లేకపోతే సినర్జిజంగా ఉంటాయి అనమాట. ఏదర్ అడిటివ్ సినర్జిజం అంటాము, మల్టిప్లికేటివ్ ఆర్ పొటెంటైజ్డ్ సినర్జిజం అంటాం. ఎప్పుడే కానీ అలోపతి హోమియోపతి మందుల ఇంట్రాక్షన్ అనేది ఉండదు. చూశారు కదా హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారి విశ్లేషణ. ఎందుకనంటే మొత్తం హోమియోపతి మందుల వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, హోమియోపతి మెడిసిన్ వాడడం వల్ల ఎటువంటి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు తగ్గుతాయి అనేటువంటి అంశాలను కూలంకషంగా వివరించడం జరిగింది. తప్పకుండా సార్ యొక్క విశ్లేషణ గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పొందుపరచండి. చూస్తూనే ఉండండి RLR హెల్త్. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.